రామ్ గోపాల్ వర్మ గారితో 'సత్య'. హ్మ్. అదేంటి అందులో చేసారు? ఆర్ట్ డైరెక్టర్ ఆర్ట్ కూడా డైరెక్టర్ అండి. చేసారు. ఆ సినిమా సోలో టైటిల్ 'కృష్ణ' హ్మ్. ఆర్ట్ డైరెక్టర్. అది హ్మ్. మంచి అదొక ఇంటర్వ్యూ పెట్టాడాయన వర్మ గారు. అంటే అప్పటికి ఒక 20 మంది ఆర్ట్ డైరెక్టర్లు వచ్చి రిజెక్ట్ అయ్యారు ఆ సినిమాకి. ఎందుకంటే లండన్ నుంచి కెమెరామన్ గెరార్డ్ హూపర్ అని కెమెరామన్ ఫ్రమ్ లండన్. మనకి హ్మ్. ఇంగ్లీష్ రాదు. మనది ఓకే. భీమవరం ఫ్రమ్ భీమవరం మనది. హ్మ్. మనకెందుకు వత్తది ఇంగ్లీషు? ఫ్రమ్ భీమవరం. అంటే ఆయన లాంగ్వేజ్ అంటే వాళ్ళది అది వేరు కదండీ. వాళ్ళ దాన్ని స్లాంగ్ వేరే, ఆ! యాక్సెంట్ వేరే యాక్సెంట్ ఉంటుంది. వేరుంటది. మనకంత రాదు. ఏదో కొంచెం కొంచెం యెస్, నో ఇలాంటివి మేనేజ్ చేయగలం. ఆయనొచ్చాడు ఇదంతా ఇంటర్వ్యూ పెట్టి కృష్ణ అంటే వర్మ గారి స్టైల్ మీకు తెలియనిదేముంది. హ్మ్. కృష్ణ ఈ సినిమా నుంచి నిన్నెప్పుడైనా తీసేయొచ్చు. ఇంటర్వ్యూకి పిలిచి మామూలుగా అసలు ఇంటర్వ్యూకి పిలిచి తీసేస్తానంటే హ్మ్. అస్ గుండె అసలు నొప్పొస్తుంది గదా! ఇదేంటి అసలు? హ్మ్. నాకు రికమెండేషన్ ఏమో 'జేడీ చక్రవర్తి.' హ్మ్. ఆడ ముందే బయట నుంచొని 'జేడీ చక్రవర్తి' ఏం చెప్పాడు, "లోపలికెళ్ళు రిజెక్ట్ అయిపోయి వచ్చేసేయి. ప్లేన్ టికెట్ ఏసేస్తాను మళ్ళీ ఎళ్ళిపో." ఓకే. అతను డిసైడ్ అయిపోయాడు. ఓకే. ఆ! అమ్మ ఇదేదో బానే ఉంది. సో, లోపలికెళ్ళాను. ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. స్టార్టింగ్‌లోనే నేను తీసేస్తాననే మాట అన్నాడు. సార్ తీసేద్దురు కానీ సార్ అసలు మీకేం కావాలో చెప్తే నేను చేయగలనో లేదో నేను చెప్తానన్నా. ఓహ్! ఓకే. కృష్ణ ఒక 'సత్య' అనే సినిమా టైటిల్ ఇది. కెమెరామన్ అగో ఫ్రమ్ లండన్ గెరార్డ్ హూపర్. వాడితో పని చేయాలి. నెక్స్ట్ ఏంటంటే నాకు కావాల్సింది ఒక విలన్‌ని హీరో గెడ్డ మీద కాలు పెట్టి ఇలా ఇలా పాముతున్నాడు. అక్కడ ఫైట్ స్టార్ట్ అయింది. ఆ ఫైట్‌కి నువ్వేమి అట్మాస్ఫియర్ ఇస్తావు నాకు? ఆహ్, అప్పటికప్పుడు ఆలోచించి చెప్పేయాలా? అవి ఆ ఇంటర్ పాస్ అయితే ఆహా! నన్ను పెట్టుకుంటాడు. లేతే తీసేస్తారు. ఓకే. ఆ! అలాగే 20 మందొచ్చి ఎళ్ళిపోయారంటండి. అదే క్వెషన్ అడిగాడు నన్నందరిని. ఆహా! ఎందుకంటే అయిపోయిన తర్వాత నేను మన వంటోడు ఉంటాడక్కడ. కాఫీలు అందిస్తుంటే. ఆ అబ్బాయిని అడిగా ఏంట్రా అంటే అదే ఇది ఫినిష్ చేసి దానికొద్దామండి. అంటే ఏంటి అనంటే, "కృష్ణ నాకు ఇలా ఫైట్ జరుగుతుంది. ఏం అట్మాస్ఫియర్ ఇస్తావు?" "సార్ ఫైట్ ఎక్కడ జరుగుతుంది?" "బాంబే నడి రోడ్డు మధ్యలో జరుగుతుంది. చిన్న ఇరానీ చాయ్ షాప్ క్యాంటీన్ లాంటిది ఉంది అక్కడ జరుగుతుంది." "సరే మీ అట్మాస్ఫియర్ అంతా పక్కన పెడితే, మీ ఫైట్ అంతా పక్కన పెడితే, ఒక ముస్లిమ్స్ సమాధి మోసుకుంటూ ఎళ్ళిపోతున్నారు సార్ సైలెంట్‌గా. ఎంత కొట్టుకున్నా వాళ్ళు తిరగట్లేదు. వాళ్ళ పనిలో వాళ్ళు ఎళ్ళిపోతున్నారు సార్. ఆ గ్రీన్ మ్యాట్ కప్పుంది. నలుగురు మోసుకెళ్తున్నారు. ఇలాంటి అట్మాస్ఫియర్ నేను ఇస్తాను సార్" అన్నా. హ్మ్. హ్మ్. యెస్. "సుబ్రాజ్ గారు 3,00,000 అడ్వాన్స్ ఇవ్వండి కృష్ణకి." చెక్కు. జేబులో పెట్టుకొని బయటకొచ్చా. అమేజింగ్. ఆ! 'జేడీ చక్రవర్తి' "ఏశానా టికెట్ ఎళ్ళిపోతావా?" "అవును సార్ బయలుదేరు." "అయ్యో! దింపేసారండి కృష్ణని. ఎయిర్‌పోర్ట్‌లో దింపాడా?" "లేదురా భయ్యా ఇచ్చారు నాకు" అంటే "ఏంటిచ్చారు? ఇంక నేను చెప్పిన ఎండు రామ్ గారికి నీకు తెలీదేముంది. ఎవరు చెప్పిన ఎండు. ఓకే. బాయ్" అంటున్నాడు. చెక్ తీసి చేతిలో పెట్టా. "హేయ్! ఏం చెప్పావు లోపల?" చెప్పను సస్పెన్స్ అన్నా. అంటే అప్పుడు లోపలికెళ్ళి తర్వాత సినిమా పని చేసిన మధ్యలో ఆ వంట అబ్బాయిని ఏం అడిగారురా అందరిని అదే అడిగాడంట. ఆ! వాళ్ళేం చెప్పారు? సార్ షుగర్ కోకో కోలా గ్రేడ్‌లుంటాయి. పెద్ద హ్మ్. పెద్ద గ్లాసులుంటాయి. హ్మ్. పగలగొడతాడు. అంటే ఫైట్ అంటే అదే అనుకుంటాం గదా! హ్మ్. ఆయన ఆయన మెంటాలిటీ, ఆయన లుక్ వేరండి. మీరప్పుడు ఆ ఉద్దేశ్యం చెప్పడానికి ఏంటి? మీరేమైనా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసారా? లేదా మీకు జెన్యూన్‌గా అంటే నాకు అదొచ్చేసిందా? నేను జెన్యూన్‌గా రావడం కాదని బాంబేలో నేను యాక్చువల్లీ ఆ ఫ్లైట్ దిగి జర్నీలో వస్తున్నప్పుడు నాకేమైందంటే ఒక ఎదురు నిజంగానే ఒకళ్ళిద్దరు ఎవరో తాగుబోతులు కొట్టుకుంటున్నారు. హ్మ్. ఆళ్ళు కొట్టుకుంటుంటే ఒక 10, 15 మంది దగ్గరుండి సెల్ ఫోన్‌లో అంటే షూట్ చేసుకుంటున్నాడు. సరదాగా చూస్తున్నారు కానీ ఎవరు ఎడగొట్టట్ల. హ్మ్. అదే టైం నిజంగానే ఒకటెళ్ళింది అలాగా. ఓకే. హ్మ్. బట్ వాళ్ళని చూడట్లేదు. వీళ్ళ పనిలో వీళ్ళున్నారు. అంటే ఎలా ఉంటది నాకు ఒక ఆలోచనొచ్చింది. అంటే తీసేస్తాడని ముందే చెప్పేసాడు కదా! ఎలాగా. హ్మ్. నేను హ్మ్. తీసేస్తా అని ఓకే. చెప్పేసాడు. తీసేస్తాడు. మీకప్పుడు ఆ ఐడియా స్ట్రైక్ అయింది కాబట్టి ఒక 'సత్య' అద్భుతమైన సినిమాకి సినిమా ఆర్ట్ డైరెక్టర్. వచ్చింది. అదే లేపోతే గదా! 'కృష్ణమయ్య సత్య' సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ కాదు. హ్మ్. తర్వాత 'షూల్' అని ఒక సినిమా చేశా. హ్మ్. 'ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ' అని ఆయనతో 'బెజవాడ' చాలా సినిమాలండి ఆయనతోటి. ఇంకా హ్మ్. కొంచెం. మంచి ఎక్స్‌పీరియన్స్ ఉండిందా ఆర్‌జీవి గారితో? అంటే ఎక్స్‌పీరియన్స్ అంటే ఎలా ఉంటదంటే అండి, ప్రతి సినిమాకి ఒక యాంగిల్స్ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు మనిద్దరం కూర్చున్నాం. ఇక్కడో కెమెరా ఉంది. హ్మ్. మీకు అక్కడో కెమెరా ఉంది. హ్మ్. ఇలా ఉంటది కదా! ఒక రెగ్యులర్. మనం ఫస్ట్ ఫ్రేమ్ సెట్టేసేసి ఇదంతా సెట్టేసి ఇలా పెట్టుకుంటే ఆయన తీసుకొచ్చి కింద ఇక్కడెక్కడో ఎక్కడో పెడతాడు. కెమెరా ఉంటది. ఎక్కడో పెడతాడు. సంబంధం లేకుండా మేము పెడతాడు. విన్నది నిజమే అనుకుంటా అయితే. అస్సల ఆ! హ్మ్. అద అంటే 'హిచ్‌కాక్' మూవీస్ ప్రేరేపణ లేకపోతే ఒక డిఫరెంట్ థాట్స్‌తో ఉంటాడాయన. కొత్తదనం చూపిచ్చాలి. ఏదో ఏదో డిఫరెంట్‌గా చేయాలని ఎప్పుడూ అనుకుంటారాయన. 24 గంటలు ఆలోచిస్తా ఉంటారండి. హ్మ్. ఎంత ఆలోచిస్తారంటే ఒక సినిమాకి ప్రేమ కథని అన్నపూర్ణ స్టూడియోకి నన్ను పెట్టుకొని, హ్మ్. సినిమా సగమయింది. ఇద్దరం నడుచుకుంటూ ఎళ్తున్నాం. రా అన్నాడాయన. హ్మ్. "కృష్ణ దా ఒకసారి అక్కడ నాకు సెటప్ కావాలి దా" అన్నాడు. వెళ్తున్నాం. హ్మ్. ఆయన అంటే ఎప్పుడు మీరు అంటే ఇప్పుడు వడక అనొచ్చు అమ్మాయిలు ఇప్పుడు అనుకోవచ్చు జనం. హ్మ్. హ్మ్. కానీ ఈస్ ఎ గ్రేట్ లెజెండ్ డైరెక్టర్ అండి ఆయన. ఆఫ్ అసలు కోర్స్. మామూలోడు కాదు. హ్మ్. హ్మ్. ఆయన వెళ్తే అలా వచ్చి "మన ఆర్ట్ డైరెక్టర్‌ని పిలు" అంటున్నాడు. నన్ను ఇలా టచ్ చేసి. ఓకే.
సార్ నేనే సార్ చెప్పండి. కదా! నాకు అసలు అది అది పెద్ద ఇష్యూ కింద కూడా తీసుకోడు. నాకు ఇక్కడ సెటప్ కావాలి కృష్ణ. ఆ! హ్మ్. ఇదంతా ఇలా జైలు గడ్డి వాముంది. ఇదంతా ఉంది. ఎంత టైం పడుతుంది నీకు? అన్నాడు. 3, 4 అవర్స్ పడుతుంది. ఓకే. చేసేయి. చూస్తే యూనిట్ ఎక్కడో ఉంది. హ్మ్. నడుచుకుంటూ వెళ్ళిపోయాం ఇద్దరం. అంటే ఆయన అంత డీప్ కాన్వర్జేషన్‌లో మునిగిపోతారు. అంటే ఒక చిన్న సిట్యుయేషన్ మాకు చెప్పింది నేను చెప్తున్నా. హ్మ్. వైఫ్‌ని సినిమా హాల్‌కి తీసుకెళ్ళి ఇంటర్వెల్ వదిలేసి వచ్చాడంట ఇంటికి. ఓకే. హ్మ్. అప్పుడు ఏం ఆలోచిస్తున్నాడంటారా? అంటే ఆయన మర్చిపోయాడా ఏంటి? ఇద్దరు మామూలుగా ఇంట్లో దగ్గర బయలుదేరి కారు ఎక్కి సినిమా దగ్గరికెళ్లారు. హ్మ్. కూర్చున్నారు. ఇంటర్వెల్ అయింది. ఇంటర్వెల్‌లో ఈయన బయటకొచ్చాడు. మర్చిపోయి వచ్చేసాడు. ఆ సినిమా షాట్ ఏదో ఇలా ఊహించుకున్నాడో అలా వచ్చాడు. కారు ఎక్కి ఇంటికొచ్చాడు. ఈవిడ ఇంకా రావట్లేదు ఏంటి అని ఈయన గురించి ఆల్రెడీ ఇంట్లో చూస్తుంది కాబట్టి ఆవిడ ఒక ఆటో పట్టుకొని సినిమా సగంలో ఇంటికొచ్చింది. అంటే మామూలుగా ఇంటికొస్తే ఎలా ఉంటది? అంటే క్వెషన్ ఎలా ఉంటది? మామూలుగా మా ఇంట్లో అయితే ఈ అబ్బాయి ఎక్కడికెళ్ళేవరా ఎందు అని కాళ్ళ పట్టుకొని కొట్టుకునేలాగా అంతే కదా! ఆళ్ళు కొంచెం అఫీషియల్‌గా మరి ఏంటి అలా వదిలేసొచ్చాడంటే, ఏమో హ్మ్. సమాధానం లేదంట. అంటే ఏంటంటే ఆయన నాకు తెలిసి నేను అనుకుంటాం ఏంటంటే, ఆ సినిమాలో ఏదో ఒక షాట్ కనిపించింది. హ్మ్. అదేదో భలే ఉందే! అది ఇలా మనం ఆ సినిమాలో పెట్టాలి. ఎప్పుడు సినిమా గురించి ఆలోచించే ఒక వ్యక్తి ఉన్నాడు మనకంటే దట్ ఈస్ రామ్ గోపాల్ వర్మ. అమేజింగ్.